నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. మరి అప్కమింగ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు వాళ్ళందరూ ఇవాళ మా స్టూడియోకి రావడం జరిగింది. మరి వారందరితో కూడా చక్కగా పాటలు పాడిద్దాం అండ్ ఒక్కొక్కరుగా మీకు పరిచయం చేస్తాము. అండ్ ఇవాళ మా స్టూడియోకి వచ్చింది ఫస్ట్ ముందుగా చిన్మయ్, తర్వాత లేఖ్య, అన్హిత, అలాగే యుతిక, అలాగే మధుర్ గౌడ్. ఈ పిల్లలందరూ ఈరోజు మా స్టూడియోకి రావడం జరిగింది. మరి ఈ పిల్లలందరూ అసలు సింగింగ్పై ఇంత మక్కువ ఎలా ఉంది, అసలు సింగింగ్ ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకుంటున్నారు, మరి ఈరోజు మన స్టూడియోకి వచ్చి ఏమేం పాటలు పాడబోతున్నారు అనేదంతా ఈరోజు ఆ పిల్లలతోనే అడిగి తెలుసుకుందాం. చలో మరి. హాయ్ చిన్మయ్. హాయ్ అండి ముగ్గురికి. సో మీరందరూ పాటలు పాడబోతున్నారు, అప్కమింగ్ సింగర్స్ అని తెలుస్తోంది. సో ఈరోజు మా స్టూడియోకి వచ్చారు కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్కరుగా ఒక్కొక్క పాటతో మొదలు పెడదాం. ఫస్ట్ చిన్మయ్, నువ్వు ఒక పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించి. చలో. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. రైట్ చిన్మయ్, చాలా చక్కగా పాడావు, చాలా సంతోషం. అండ్ మీ ముగ్గురు కలిసికట్టుగా వచ్చారు, లేఖ్య, అలాగే ఇతిక, అన్హిత. సో మీ ముగ్గురు కలిసి ఒక పాట పాడేసేయండి. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం महादेवसुतं गुरुगृहनुतं महादेवसुतं गुरुगृहनुतं मार्यकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकाप्रियं गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं. చలో అండి, చాలా చక్కగా పాడారు ముగ్గురు. అండ్ నెక్స్ట్ మధుర్ గౌడ్, నువ్వు కూడా ఒక పాటతో ఈ షోని ఎండ్ చేసేస్తే, ఇన్ ద సెన్స్ మన ముగ్గురం పాడేసుకొని తర్వాత మీరు ఎలా వచ్చారు కెరీర్కి, సింగింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అనేది కాసేపు మాట్లాడుకొని మళ్ళీ పాటలు స్టార్ట్ చేద్దాం. నువ్వు పాడేసే. ఈ సాంగ్ నేను మా ఛానల్లో చిన్మయ్ స్టూడియోస్లో పాడాను. ఈ సాంగ్ నేనే పాడాను అండ్ నేనే యాక్ట్ చేశాను. ఓకే. దోస్తులంతా కలిసి చెంద పోగేసినాం, మగల్లీలో మస్తు మండపం వేసినాం, తూలుపేటకెళ్ళి గణపతిని తెచ్చినాం, మండపంలో పహల్వాని కూసబెట్టినాం కూసబెట్టినాం కూసబెట్టినాం, పండ్లు పలహారాలు పట్టుకొచ్చినాం, పంతుల్ని పిలిపించి పూజ చేసినాం, గణేశుని చేతిలో లడ్డు పెట్టినాం, గజమాల గణపతి మెల్ల వేసినాం, పాయసం చేసినాం, ప్రసాదం వండినాం, వంటలన్నీ వండినాం, నైవేద్యం పెట్టినాం, కొబ్బరికాయలు కొట్టినాం, చక్కెరేసి కలిపినాం, వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టినాం పంచిపెట్టినాం పంచిపెట్టినాం. దండనకర దండనకర దండనకరడన్ దండనకర దండనకర దండనకరడన్ దండనకర దండనకర దండనకరడన్ దండనకర దండనకర దండనకరడన్. నవరాత్రి ఉత్సవాలు చేసినాము మేము, భక్తి శ్రద్ధలతోటి భజన చేసినాము, మర్చిపోయి మస్తుగా ఆడిపాడినాము, గణపయ్యను యాలూపి నిద్రబుచ్చినాము నిద్రబుచ్చినాము నిద్రబుచ్చినాము. రప్ప రప్ప గణపతి బప్ప రప్ప రప్ప గణపతి బప్ప. దండనకర దండనకర దండనకరడన్ దండనకర దండనకర దండనకరడన్ దండనకర దండనకర దండనకరడన్ దండనకర దండనకర దండనకరడన్
డప్పు డోలు డీజే రెడీ చేయండి, పహల్వాన్ని నిమజ్జనం చేయాలి, దుమ్ము దుమ్ము లేచిపోవాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. డప్పు సపుళ్ళతో దరు వేస్తాం, తీనుమారు స్టెప్పులతో చిందులేస్తాం, డీజే సౌండ్ పెట్టి దుమ్ము లేపుతాం, గల్లీ గల్లీ గణేషుని ఊరేగిస్తాం ఊరేగిస్తాం. రప్ప రప్ప గణపతి బప్ప, రప్ప రప్ప గణపతి బప్ప. డండనకర 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 డన్, డండనకర 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 డన్, డండనకర 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 డన్, డండనకర 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 డన్, డండనకర డన్, డండనకర డన్, డండన్ డన్ డండన్ డన్ డంటనకర డంటనకర డన 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 డన్. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. గణేష అప్పుడే వెళ్ళిపోతున్నావా గణేష? బాయ్ గణేష. చాలా క్లాప్స్ అందరూ. చాలా బాగా పాడావు నాన్న, చాలా బాగుంది పాట. అండ్ ఒక ర్యాప్ గణేష్ పాటని ఒక ర్యాప్లో చాలా చాలా బాగా పాడావు. అండ్ నువ్వు అందులో యాక్ట్ చేసావా? ఓకే. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు ఈ పిల్లలు సింగింగ్ అంటే దాని మీద మక్కువ ఎలా పెంచుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు అనేది పాటలు పాడిన తర్వాత అడిగి తెలుసుకుందాం అనుకున్నాం కాబట్టి మరి ఒక్కొక్కరుగా అడుగుదాం. మరి ఫస్ట్ చిన్మయ్, అండ్ నీ గురించి చెప్పు. అసలు నీకు సింగింగ్ అంటే ఎందుకంటే ఎప్పటి నుంచి నేర్చుకోవాలని అనిపించింది? నేను నా చైల్డ్హుడ్ నుంచే సింగింగ్ నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ క్లాసికల్ మ్యూజిక్ వచ్చేసి శ్రీనిధి మ్యామ్, తిరుమల శ్రీనిధి మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు. అండ్ ఇక్కడ ఇంకేమైనా ప్రైవేట్ సాంగ్స్ అలా పాడుతూ ఉంటావా? గణపతికి కానీ బతుకమ్మకి కానీ పాడుతూ ఉంటావా? అండ్ కార్యక్రమాలు ఏమైనా ఇస్తుంటావా? అంటే ఈవెంట్స్ అలా జరిగినప్పుడు అలా వెళ్ళి పాడుతూ ఉంటావా? ఓకే, నైస్. అండ్ నేను విన్నాను చిన్మయ్ స్టూడియోస్ అని చెప్పి కూడా ఉందంట, మరి దాని గురించి కూడా ఒకసారి. అది లైక్ మా ఓన్ ఛానల్. ఓకే. డాడీ మ్యూజిక్ ఇన్ఛార్జ్, సో మా ఛానల్లో కూడా పాడుతూ ఉంటాను సాంగ్స్. ఓకే, అది ఓన్లీ యూట్యూబ్ ఛానలా? మీకు స్టూడియో కూడా సెపరేట్గా ఉందా? సెపరేట్ స్టూడియో ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ రెండు. స్టూడియో ఇక్కడ ఉంది? అది స్టూడియో శ్రీనగర్ కాలనీలో ఉంది. ఓకే. సో అక్కడ కూడా మీతో పాటు ఇంకా పిల్లలు కూడా నేర్చుకోవడానికి వస్తూ ఉంటారా? వస్తారు. లైక్ సాంగ్స్ రికార్డింగ్ అవుతాయి, డబ్బింగ్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయరా? యా. ఓకే ఓకే. మరి చదువుని దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? అదే ఇదే అంటావా? ఇలా ఆఫ్లు దొరికినప్పుడు అలా ఇలా ఈవెంట్స్ కానీ ఇప్పుడు మా స్టూడియోకి రావడం జరిగింది, సో ఇలా వెళ్తూ ఉంటావా? ఇలా మేనేజ్ చేస్తూ ఉంటావు? ఓకే. మరి మొత్తంగా చిన్మయ్ అయితే చెప్తోంది తనకి అంటే వాళ్ళ డాడీకి సపరేట్ ఒక స్టూడియో ఉందని అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని చెప్పి, సో ఆ విధంగా తనకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి అలా నేర్చుకుంటూ 1 by 1 కార్యక్రమాలకు ఉన్న ఈవెంట్స్ ఉన్న ఒకవేళ కాలేజ్లో ఉన్నప్పటికీ అలా దాన్ని ఎక్కడ పడితే అక్కడంటే అవసరానికి తగ్గట్టుగా తను పాడుతూ వెళ్తుంది. అండ్ ఈరోజు గణేష్ నిమజ్జనం కాబట్టి మా స్టూడియోకి రావడం జరిగింది, ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు మీరు చూసినట్టుగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాడారు. అండ్ మరి నెక్స్ట్ ఉన్న వాళ్ళని కూడా అసలు వాళ్ళకు కూడా సింగింగ్ అంటే ఎందుకంత ఇష్టం, ఎలా నేర్చుకున్నారు అండ్ అవన్నీ అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ముందుగా లేఖ్య నైనిత, నీ గురించి చెప్పు. నా పేరు లేఖ్య నైనిత. ఓకే. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సిబిఎస్ఈ తీసుకున్నాను, బైపీసీ చదువుతున్నాను. నాకు డాన్స్ మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, సో రెండు సైమల్టేనియస్గా నేర్చుకుంటున్నాను. ఓకే. ముందుగా కళ్యాణి మేడం దగ్గర నేర్చుకున్నాను మ్యూజిక్. ఇప్పుడు ప్రెసెంట్ శ్రీనివాస్ రెడ్డి సార్ అని చెప్పి ప్రగతి నగర్లో చెప్తారు ఆయన, ఓకే, అక్కడ నేర్చుకుంటున్నాను. సో ఈరోజు ఇవాళ ఇక్కడికి వచ్చావంటే మళ్ళీ బాగా సాంగ్స్ ప్రిపేర్ అయ్యి వచ్చావా? వచ్చాను. మీ ముగ్గురు కలిసి వచ్చారంటే ఏంటి, ఫ్రెండ్సా లేకపోతే ఫ్రెండ్స్? సేమ్ అకాడమీయా? ఏ అకాడమీలో నేర్చుకున్నారు? శుభం శివం. శుభం శివం. సో ఇప్పుడు మీరు కూడా స్టడీస్ని సింగింగ్ని మేనేజ్ చేస్తూ వెళ్తున్నారు. ఫర్దర్గా మళ్ళీ మూవీస్ ఛాన్సెస్ దొరికితే పాడాలనుకుంటున్నావా? పాడాలనుకుంటున్నాను. ఇప్పటికే ఏమైనా అవకాశాలు వచ్చాయా? లేదు. ఓకే. కరెంట్లీ అయితే ఇలా ఈవెంట్స్ కానీ కార్యక్రమం కానీ లేకపోతే కాలేజ్ అలా ఉంటే అక్కడ పాడుతూ ఉంటారు. అవును. ఓకే. నెక్స్ట్ నేనే నేమ్స్ కన్ఫ్యూజ్ అయిపోతాను మళ్ళీ. యుతిక ఇంతకుముందు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు నీ గురించి చెప్పు, అసలు ఏంటి? నా పేరు యుతిక, నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను శుభం శివం అకాడమీలో శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గర నేర్చుకున్నాను కొన్ని ఇయర్స్. ఓకే. సో అక్కడే కంటిన్యూ చేస్తున్నాను. నాది ఇప్పుడే స్టార్టింగ్. ఓకే. సో నీకు కూడా అంటే జనరల్గా సిచ్యువేషన్ వచ్చిందని నేర్చుకున్నావా లేకపోతే సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు నేర్చుకుంటున్నావు? అక్కడ వీళ్ళు పరిచయం అయ్యారు.
వీళ్ళు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫ్రెండ్స్. సో ఒకరు వెళ్ళారని ఇంకొకరు వెళ్ళారని నేర్చుకోవడానికి. ఓకే ఓకే, నెక్స్ట్ నువ్వు అనిత, నీకు ఎలా స్టార్ట్ అయ్యింది అసలు సింగింగ్, ఎలా నేర్చుకోవాలనిపించింది ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. లేక్యా జాయిన్ అయిందని చెప్పి ఇట్స్ రియలీ గుడ్ అకాడమీ అని నేను జాయిన్ అయ్యాను. ఓకే, మీ అకాడమీ ఎక్కడుంది? ప్రగతి నగర్లో నగర్. ఉంది. ఓకే, మీరు ఉండేది నిజాంపేట్. అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారా షో కోసం, ఈ కార్యక్రమం కోసం? అవును. ఓ గాడ్, గణేష్ నిమజ్జనం సందర్భంగా అందరూ ట్యాంక్ బండ్కి వెళ్తే, ఈరోజు మేమంటే మాకు తప్పదు, రోజు ఇక్కడే హైదరాబాద్లో ఉంటాము ఆఫీస్ కాబట్టి, కానీ వీళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి మన బీఆర్కే న్యూస్ ఛానల్లో పాటలు పాడడానికి, వాళ్ళ గురించి తెలియడానికి నిజాంపేట్ నుంచి వచ్చారంట. అండ్ మీరు హైదరాబాద్ కదా నాన్న? చిన్నపిల్లలు ఇద్దరు హైదరాబాదే, అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి నిజాంపేట్ నుంచి వచ్చారు. మరి ఇక మధుర్ గౌడ్తో కూడా మాట్లాడాక మరికొన్ని పాటలు వీళ్ళతో పాడుతానే ఉందాము 3 వరకు. సో మ్యాక్సిమం విల్ ట్రై. అండ్ మధుర్ నాన్న, నువ్వు చెప్పు అసలు నీకు సింగింగ్ అంటే ఎందుకంత ఇష్టం? అక్క ద్వారా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నావా లేకపోతే ఏంటి? నేను నా చైల్డ్హుడ్ నుంచి సింగింగ్ నేర్చుకుంటున్నాను. చైల్డ్హుడ్ నుంచి సింగింగ్ నేర్చుకుంటున్నావా? First నువ్వు ఇంకా class. చైల్డే ఇప్పుడు. ఏ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు? నేను ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 7th. ఓకే, ఆ పాట ర్యాప్ చేసావు కదా, నీకు అలా ఆ ర్యాప్ సాంగ్స్ అంటే ఇష్టమా? కొంచెం ఇష్టం. మామూలుగా గణపతి పాటలు ఇంకా మిగతా అన్ని శివుడి పాటలు అవన్నీ పాడతావా ఫెస్టివల్స్కి? ఇది ఒక్కటే ఫస్ట్ పాట? ఓకే, మరి ఇంతకుముందు పాడుతూ చెప్పావు నేను యాక్ట్ కూడా చేశాను అందులో అని చెప్పి, మరి యాక్టింగ్ కూడా ఇంట్రెస్టా నీకు? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఒక 5 yearsలో యాక్టర్ అయిపోతావు అయితే, చైల్డ్ ఆర్టిస్ట్, మాస్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోతావా? మళ్ళీ మా స్టూడియోకి వస్తావా? ఓకే, మరి అందరితో 1 by 1 పాడించాక మరొక పాట కూడా పాడాలి నువ్వు. నెక్స్ట్ ర్యాప్ పాడతావా లేకపోతే గణపతి పాట పాడతావా, శివుడి పాట పాడతావా, నీ ఇష్టం. ఓకే, మరి మొత్తంగా చూసారు కదా పిల్లలందరికీ అసలు ఏంటి, ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్పేసి అయితే చక్కగా మాట్లాడాము. మరి లేట్ చేయకుండా సింగర్స్ కాబట్టి మ్యాక్సిమం ఎన్ని పాటలు అయితే అన్ని పాటలు పాడించేలా ట్రై చేయాలి కాబట్టి మళ్ళీ చిన్మయితోనే స్టార్ట్ చేస్తున్నా. చిన్మయ్, మరి ఏ సాంగ్ పాడతావు? గణపతి సాంగ్? గణేష్ పంచరత్నం సరే, ఓకే డన్. ముదాకరాత్త మోదకం సదా విముక్తిసాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాతి కాపదుద్ధరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మాహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ విపంచ మాం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం.
समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरं जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष माम् नितान्तकान्तिदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्त्ययामि सन्ततं जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष माम् महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पति प्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रुतं समाहितायुरष्टभूतिमभ्युपैति सोचिरात् जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश रक्ष मां जय गणेश रक्ष मां जय गणेश रक्ष मां చప్పట్లు దాదాపుగా ఒక సాంగ్ మొత్తం పాడేసింది తను చాలా ఓపిక్గా. ఐ థింక్ 2-3 minutes అయిందంటారా? వింటున్నారైతే మీ పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నారేమో అనుకున్నా. సరే మరి చక్కగా చిన్మయి అయితే పాడేసింది. మరి లేట్ చేయకుండా యుతిక నువ్వే పాట పాడబోతున్నావు మా కోసం? ఏకదంతాయ. మొత్తం ఈరోజు గణేష్ నిమజ్జనం అని చెప్పి ఇంత గణేష్ సాంగ్సే పాడేస్తారు అయితే. చాలు అయితే స్టార్ట్ చేయి. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानातरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुरगुरवे गुरुदैत्यकलाक्षेत्रे गुरुकर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमट्टाय गोजयप्रदाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि
రైట్, మళ్ళీ చెప్పట్లే అందరు కలిపి అందరికి చెప్పట్లే. యాక్చువల్లీ ఒకరిని అడిగితే ముగ్గురు పాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అడిగినా కూడా ముగ్గురు పాడతారు కాబట్టి ఆ కోరస్ సాంగ్స్ అన్ని వినడానికి మీరు కూడా రెడీగా ఉండండి. మరి లేఖ్య, నైనిత, నువ్వే పాట పాడబోతున్నావు మా కోసం? నేను వెంకటేశ్వర స్వామి పాట పాడతాను. ముగ్గురు పాడతారా మళ్ళీ? నేను ఒక్కదానికేనా? చలో స్టార్ట్. గోవింద గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చలగరే జనులు, సిరివరయనుచును చలగరే జనులు, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియదే, శోభలానంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియదే, శోభలానంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బ్రతుకరే జనులు, పావనమయ్యప్పుడు బ్రతుకరే జనులు, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. గోవింద 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 హరి గోవింద, గోవింద 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 హరి గోవింద, గోవింద 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 హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. రైట్, చాలా చక్కగా పాడావు లేఖ్య. అండ్ అనిహిత, నువ్వు చెప్పు, అసలు నువ్వు గణపతి సాంగ్స్ పాడతావా ఏంటి? అసలు నీకు ఇంట్రెస్ట్ ఏంటి సాంగ్స్లో? గణపతి సాంగే పాడతాను. గణేశుడి సాంగ్స్ ఏనా? అంటే పాడే ముందు అలా లైన్గా పాడుతున్నారు కదా, కాసేపు మాటలుంటే బాగుంటుంది చూసే వాళ్ళకని చెప్పి అలా మాట్లాడుతున్నాను. మరి సింగింగ్లో అంటే నువ్వు కంప్లీట్గా, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ ఫోక్ అలా వెళ్తూ ఉంటారు, లేదా ఓన్లీ భక్తి పాటలే పాడతారు, క్లాసికలే పాడుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఓన్లీ వెస్టర్న్, వాళ్ళకి మూవీ సాంగ్స్ అంటేనే ఇష్టం. అలా నీకేది ఇష్టం? నేను క్లాసికలే నేర్చుకున్నా, కానీ వెస్టర్న్ కూడా లైక్ పాడుతూ ఉంటా ఇంట్లో. సినిమా పాటలు పాడడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ అయితే. మరి ఒక సినిమా పాట పాడతావా మాకు? లేదు, సరే, నీకు నచ్చిన పాట పాడే. ముగ్గురం పాడుతాం. మళ్ళీ ముగ్గురు పాడతారా? డన్, సరే పాడేయండి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము, పంతమాడే కంసుని పాలివజ్రము,
అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. రైట్, చాలా చక్కగా పాడుతున్నారు 1 by 1. ఈరోజు అసలు గణేష్ నిమజ్జనం అంటే గణేష్ చతుర్థి రోజే కాకుండా గణేష్ నిమజ్జనం రోజు కూడా ఇంత కోలాహలంగా ఉంటుంది. మామూలుగా హైదరాబాద్ మొత్తం కోలాహలంగా ఉంది ఒప్పుకుంటా, కానీ ఈరోజు మా స్టూడియో కూడా ఇంత కలర్ఫుల్గా మీరు చెప్తే నమ్మరు. అసలు ఇక్కడికి నా స్టూడియోలో ఎదురుగుండి చూస్తే మీకు అర్థమైంటుంది, స్క్రీన్లో కూడా ఈ పాటకి అర్థమైంటుంది ఎంత కలర్ఫుల్గా ఉంది. అండ్ దాంతోపాటు చక్కగా పాటలు పాడుతున్నారు గణేష్ చతుర్థికి సంబంధించి. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అట్లీస్ట్ అక్కడ ఒక ట్యాంక్ బండ్ వరకు వెళ్ళకపోయినా కూడా ఇక్కడ పాటలు పాడుతూ లైవ్లో నిమజ్జనకి సంబంధించి చూస్తూ చాలా బాగా జరుగుతుంది. మరి అందరూ పాడేశారు, మరి మధుర్ గౌడ్ని కూడా అడుగుదాం. నన్ను ఇంకో పాట పాడతావా మా కోసం? ప్రిపేర్ అయ్యావా అప్పుడే? ఇది ర్యాపా మరి గణేష్ చతుర్థిదా? శివుడి సాంగ్. శివుడి సాంగ్ అంటే నీకు చెప్పి ఇప్పుడు అక్కని అడిగాను కదా నేను, సినిమా సాంగ్స్ ఇష్టమా నీకు, క్లాసికల్ సాంగ్స్ ఇష్టమా అని చెప్పి. నీకే సాంగ్స్ ఇష్టం? సినిమా సాంగ్స్. నీకు సినిమా సాంగ్స్ ఇష్టమా, అందుకే ర్యాప్ ఎంచుకున్నావు కదా నువ్వు. సరే అయితే పాడేసేయి. దిమిత దిమిత ధరణి అదిరే తాండవ మాడే శివుడా జతుల గతుల జగతి బెదిరే మంటలు రేపే బౌడ గురులు ఉరిగి తరులు విరిగి పదములు కలిపే ఈశా కలిపే రేపే దేవా కనుల ప్రాణ కోటి నిన్ను ప్రార్థన చేసే కనరా ప్రాణ భీతితోని అరిచే భక్తుల రోదన వినరా ఓం శివోహం ధ్వనించే ప్రపంచం ఓం శశాంకం స్మరించే సమస్తం మలయ పవన మధుర వచన హృదయ లయన మధుర వచన కమల విమల మృదుల సదన వేడుకోలు నీకు. రైట్ అయినా చాలా చక్కగా పాడావు. మరి మొత్తంగా వాళ్ళ పిల్లలందరికీ నిజంగా క్లాప్స్ కొట్టాల్సిందే అండి. అందరూ చాలా చక్కగా పాడుతున్నారు. ఇంకా కొన్ని పాటలు పాడబోతూనే ఉంటారు, ఎందుకంటే నేను అడుగుతానే ఉంటాను. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి టైం తీసుకొని ఈరోజు గణేష్ నిమజ్జనం అప్పుడు. సో ఈ పిల్లలందరినీ ఇంకా అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే, నేనైనా పిల్లలైనా ఎవరైనా ఏదైనా ప్రొఫెషన్కి రావాలంటే మరి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది ఏంటి అనేది ఒక్కొక్కరినిగా అడిగి తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ చిన్మయ్ నువ్వు చెప్పు. సాంగ్స్ అంటే ఇష్టం అని చెప్పావు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నది అని చెప్పేసావు. మరి నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, ఇంట్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారు? నాకు ఫ్యామిలీ లైక్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ మీ, లైక్ ఫాదర్ మదర్ ఎవ్రీబడి. అంటే నాకు ఇంట్రెస్ట్ కంటే ముందు ఇట్స్ ఫ్రమ్ ఐ గాట్ మ్యూజిక్ ఫ్రమ్ మై జీన్స్, ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ అనమాట. మా తాతయ్య సాంగ్స్ పాడతారు, డాడీ భజన్స్కి వెళ్తారు. సో అలా ఐ హ్యావ్ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అంటే ఇప్పుడు క్లాసెస్కి వెళ్తావు, అక్కడ నేర్చుకుంటావు, ఓకే. ఇంట్లో కూడా వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసే టైం ఉంటుందా నీకు? లేకున్నా తీసుకొని ప్రాక్టీస్ చేస్తావు కదా, ఇంట్రెస్ట్ అంటావు మొత్తం మీద. ఓకే, కామ్గా ఉంది, వచ్చినప్పటి నుంచి అలా పాటలు పాడుతుంది. ఓకే ఫైన్. తనకి అంటే ఒక్కొక్కరి ఆహార్యం ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి తను ఏంటి అంటే వెళ్ళడం రావడం నేర్చుకోవడం అండ్ ఇంట్లో డాడీ మమ్మీ చెప్పిన మాట వినడం అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మరి కమింగ్ ఫ్యూచర్లో ఉన్న కొంచెం ఏమంటారు కాస్త రఫ్గా ఉండి సినిమా పాటలు పాడుతూ మళ్ళీ మన బీఆర్కే ఛానల్కి వస్తుందేమో చూద్దాం. ఎనీవేస్ చిన్మయ్ అండ్ యూ మళ్ళీ పేరు చెప్పు. ఫస్ట్ ఒక ప్లేస్లో కూర్చున్నారు, తర్వాత మారారు, పాపం తన పేరుకే కన్ఫ్యూజన్ అయిపోతుంది. యుతిక నువ్వు చెప్పు మరి. చిన్నప్పుడు యాక్చువల్లీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల క్లాసెస్కి వెళ్ళాను. ఓకే. సో వాళ్ళ సపోర్ట్ అయితే ఫుల్ ఉంది. ఓకే.
సో దానివల్ల కంటిన్యూ అయింది. ఓకే, మరి ఫోర్స్ చేసింది జాయిన్ అయినప్పుడు ఏమనిపించింది నీకు? బా ఎందుకు పంపిస్తున్నారా అనిపించింది? స్టార్టింగ్లో అలానే అనిపించింది, కానీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించి ఇప్పుడు కంటిన్యూ చేసేస్తున్నాం. ఫైన్, అంతా హ్యాపీ అయితే ఇంకేంటి, బాధ ఏమి ఉండదు, ఇంకా స్మూత్గా వెళ్ళిపోతుంది. యూ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ మ్యూజిక్ అనేది జీన్స్లో మా డాడీకి లైక్ నాన్న చాలా వింటూ ఉంటారు, సో నాన్నగారికి చాలా ఇష్టం. అలా నన్ను ఫోర్స్ చేశారు చిన్నప్పుడు, కానీ స్లోగా రెండింటి మీద. ఇప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు కూడా వెనకాల మ్యూజిక్ ఉండడం వల్ల అది కూడా ఒక ప్లస్ పాయింట్. సో ఆ బీట్ కరెక్ట్ గా వస్తుంది, అది వినడం అండ్ ఆల్. సో అలా ఇప్పుడు ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటున్నాను. సో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది. అంటే క్లాసెస్ ఇప్పుడు మా ఇంటి నుంచి క్లాసెస్ దూరమే, సో మా అన్న మా నాన్న అందరు తీసుకెళ్ళి, సో ఏది చేయాలన్నా వాళ్ళ సపోర్ట్ ఉంది ఫుల్ గా ఇంట్లో. రైట్, ఉండాల్సింది, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. అనుకుంటాం ఏదో మన వల్ల మనకు ఆపర్చునిటీస్, మనం బాగా పాడతాం, మనం బాగా చేస్తాం, వాళ్ళు వచ్చామనుకుంటాం, కానీ వెనక చాలా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఇక్కడ ఈ రోజు కూడా మా అమ్మ కొలీగ్ తెలియడం వల్లే ఇక్కడికి వచ్చాను, మురళి అంకుల్ ద్వారా. సో అమ్మకి థ్యాంక్స్, అలానే సపోర్ట్ తోనే ఇక్కడికి వస్తున్నాను. నైస్. చూడండి, మీ పాప మీ గురించి చాలా బాగా చెప్తుంది, మీకు థ్యాంక్స్ చెప్తుంది. ఆల్రెడీ వచ్చిందా ఇవాళ? ఈ రోజు రాలేదు, అమ్మ ఆఫీస్ లో వర్క్ ఉంది. ఓకే, ఆఫీస్ లో అంటే లైవ్ లో చూస్తే ఓకే, లేకపోతే యూట్యూబ్ లో కూడా దొరికేస్తారు కాబట్టి అప్పుడు మీరు చూసేయచ్చు. నువ్వు చెప్పు అనిహిత. అంటే చిన్నప్పటి నుంచే పేరెంట్స్కి నన్ను కల్చరల్ యాక్టివిటీస్కి పంపించడం ఇష్టం. డాన్స్ నేర్చుకున్నా ఫస్ట్, అలాగా నాకే మ్యూజిక్లోకి వెళ్ళాలనిపించింది. సో అలా 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 వెళ్ళావు. నువ్వు కూడా కామేనా? కావంటే చూద్దాం మరి అప్కమింగ్ ఇయర్స్లో. అసలు వీళ్ళు అంటే అప్కమింగ్ సింగర్స్ కాబట్టి యూనో వాళ్ళకి అంటే చదువుతో పాటు ఇప్పుడు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది కాబట్టి లైక్ పీక్ స్టేజ్లో ఉన్నారు. ఎవరైనా సరే ఈ టైంలో ఏదైనా ఒక దాని మీద అట్లా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది, ఎందుకంటే చాలా ప్రభావం పడుతుంది మనకు అప్కమింగ్ ఇయర్స్లో. ఒక్కసారి 25 క్రాస్ అయిన తర్వాత ఆ సందిగ్ధంలో ఉంటారు, ఏంటి ఇదా అదా అని చెప్పేసి. బట్ వీళ్ళు ఇప్పుడే ఆ రెండు ట్రై చేసి సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు క్లారిటీ వస్తుంది, లేదు నాకు చదువు ఇష్టమా, నాకు సింగింగ్ ఇష్టమా అని చెప్పి మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి లాస్ట్గా ప్రస్తుతానికి ఇంకొక సింగర్ కూడా వస్తున్నాడు, పాప అబ్బాయి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు. మరి మధుర్ గౌడ్ని మాట్లాడించేసి శ్రేయస్ ఆరి అని కూడా పిలిచేద్దాం. ఫస్ట్ మధుర్ గౌడ్, నువ్వు చెప్పు, ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? నన్ను నా ఫస్ట్ క్లాస్ నుంచి మా డాడీ మ్యూజిక్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత పియానో కూడా నేర్పిస్తున్నారు అక్క. అంతేనా? అక్క తమ్ముళ్ళు ఇద్దరు క్వైట్గా ఉండి మాట్లాడుతున్నారు. సరే చలో, ఒక పాట పాడేస్తావా? ఎందుకంటే మళ్ళీ నీ ప్లేస్లో మళ్ళీ శ్రేయస్ వస్తాడు కాబట్టి ఒక పాట పాడేసి శ్రేయస్ని పిలిచేద్దాం. మంత్రం పాడతా. మంత్రం పాడు, సరే లాస్ట్గా. ఓం గణానాం త్వా గణపతి గుంహవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रयवतु। ॐ गणेशाय नमः, ॐ सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः, हरि ओम। నైస్ నాన్న, చక్కగా పాడావు. మరి తమ్ముడు పాడాడు కాబట్టి అక్క ఏదైనా చిన్న లైన్ ఒకటి పాడతావా? పాడేసి మనము కాసేపు బ్రేక్ తీసుకుందాం, మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఒక పాట. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. గామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి బెట్టి. గామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి బెట్టి. చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. వేమరువా పోవు వాని వెడ్డు వెట్టరే.
ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. రైట్, చక్కగా పాడారు చిన్మయి, చాలా బాగా పాడారు. అండ్ ఫ్రేమ్లో కొంచెం చేంజ్ జరిగిందండి. శ్రేయస్ ఆర్య అనే చిన్న అప్కమింగ్ సింగర్ కూడా మన స్టూడియోకి రావడం జరిగింది. ఆ అబ్బాయితో కూడా మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్. సో మరి సింగింగ్ మీద నీకు ఎందుకంత ఇంట్రెస్ట్, అసలు ఏంటి దాని గురించి, అసలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు, ఎన్ని ఇయర్స్ అవుతుంది, అదంతా మా కోసం చెప్పాలి. సింగింగ్ నేర్చుకుని ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఓకే. సింగింగ్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అట్లా పాడేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మాటలు రాకపోతుండే, ఇప్పుడు హమ్ చేస్తుండే ఇట్లా. అట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగి. ఓకే, అప్పటి నుంచి అంటే నువ్వు అలా హమ్ చేస్తూ నీకు ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మీ పేరెంట్స్ జాయిన్ చేశారా? జాయిన్ చేయలేదు, ఇంట్లోనే నేర్చుకున్నాను. ఇంట్లోనే నేర్చుకున్నావు అంటే మరి ఎక్కడ అకాడమీలా అలా ఏం లేదా? లేదు, ఒకప్పుడు మా మమ్మీ సంగీతం నేర్చుకుంది, అట్లా నాకు కూడా. అచ్చా, మీ మదర్ సంగీతం నేర్చుకున్నారు, సో ఆ సంగీతాన్ని నీకు నేర్పించారు. అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వలేదా మళ్ళీ? అంటే మామూలుగా ఏం చేస్తారంటే సంగీతం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎట్లాగో పేరెంట్స్ నేర్పిస్తారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే నేర్పిస్తున్నారు, కానీ ఇంకొంచెం స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ అకాడమీస్ అలా జాయిన్ చేస్తారు కదా, అలా ఎప్పుడు ప్రయత్నించలేదా? లేదు, చేయలేదు. ఓకే, మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉందని అర్థమవుతుంది. మరి స్కూల్ని ఈ సింగింగ్ ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఈజీ అంటే స్కూల్ నుంచి 5:30 దాకా వచ్చేసి ఫస్ట్ సింగింగ్ లాగా ప్రాక్టీస్ చేసుకుంటాం. 6 దాకా ప్రాక్టీస్ చేసుకొని 6 to 9 దాకా హోంవర్క్స్. అచ్చా, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేస్తావు డైలీ. మరి సినిమా పాటలే ఇష్టమా లేకపోతే భక్తి పాటలే ఇష్టమా? భక్తి, సినిమా భక్తి అన్నీ. సో ఈరోజు మరి మా కోసం ఒక పాట పాడతావా? ఏ పాట పాడతావు ఫస్ట్? చూశాను మనసుతో నిన్నే. సరే, ఓకే, డన్, పాడేసి. చూశాను మనసుతో నిన్నే, కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి నువ్వెవరని నిన్నే అడిగాది నీవా ఇచట కలవే అయినా కలవే ప్రతి చోట వెతికి నిన్ను నాలో కైసా ఇది చాలు నాకు వేరే వరములింక ఎందుకు దేవా మదిని కొలువా చూశాను మనసుతో నిన్నే ఏ కన్ను చూడని ముఖమే ఓ రాయి నువ్వని తలచి నువ్వెవరని నిన్నే అడిగాది నీవా. బా, చాలా చక్కగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. మామూలుగా ఈ మధ్యకాలంలో అసలు సినిమాలు ఏమైనా చూస్తూ ఉంటావాను? చూస్తావా? సినిమా పాటలు అంటే కూడా బాగా ఇష్టం కదా. ఏం చూసావు లాస్ట్ మూవీ? విరూపాక్ష చూసినావా? ఇంకే చూడలేదా ఈ గ్యాప్లో? ఓన్లీ పాటలు స్టడీస్ అంతేనా? అవి ఆ బిజీలోనే ఉన్నావా? ఇంకొక పాట పాడతావా మా కోసం మళ్ళీ? చలో పాడి. మహాగణపతిం 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 మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం. ఓకే నాన్న, చాలా బాగా పాడావు. కొంచెం లైన్గా మాట్లాడితే నీకు కూడా కంగారేస్తారు కాబట్టి అక్కతోనే మాట్లాడదాం. ఎందుకంటే ఇంతకుముందు బ్రేక్లో చెప్పిందనమాట శివుడు పాటలు కూడా పాడుతుంది అని చెప్పి. మరి లేట్ చేయకుండా శివుడు పాటలు పాడేసి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి కాశీ కాశీ గంగా సంగత వారణాసి గంగాయత్రోత్తరవాహ దేవాళీ చ స్థితవాసా గంగాయత్రోత్తరవాహ దేవా
संगतवासा यत्र च मरणं किल साक्षात् मोक्षविदायकमखिलानां यत्र च मरणं किल साक्षात् मोक्षविदायकमखिलानां काशी काशी गंगा संगत वाराणसी गंगा संगत वाराणसी. రైట్ నాన్న, చాలా చక్కగా పాడావు, చాలా చక్కగా పాడావు. నాన్న నీ గురించి చెప్పు. మరి స్కూల్లో మామూలుగా నువ్వు ఇంత చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు, ఎవరైనా సరే సింగింగ్ అది ఇది అని చెప్తే లైక్ స్కూల్లో కూడా అంటే వాళ్ళ స్పందన ఎలా ఉంది? స్కూల్లో ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారా? మీ టీచర్స్ ఏమంటారు? టీచర్స్ అంటే అప్పుడప్పుడు అసెంబ్లీస్ అయినప్పుడు నా అసెంబ్లీలో పాటిస్తా పాడతా అన్నట్టు. ఓకే, అలా స్కూల్లో ఏమి ఈవెంట్ జరిగినా ఎలాంటి అకేషన్ ఉన్నా నీతో పాట పాటించేస్తారా? అలా ఇంకా నీకు సాంగ్స్ పై ఇంట్రెస్ట్ పెరిగేసిందా? భయం ఎప్పుడు పోయింది? అసలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు అని చెప్పి దాని మీద అసలు భయం లేదంటావా? అస్సలు లేదు, అది అలవాటు అయిపోయింది. ఫుడ్ బెడ్ లాగా అది అలవాటు అయిపోయినందుకు ఆ ర్యాప్ పెరిగిందంటావు. నేనే చెప్తున్నానా, నీకు అనిపిస్తుందా? నాకు అలా. సరే, మరి ఇంకో పాట పాడతావా మా కోసం? ఇంకో పాట, సినిమా పాట పాడతావా? మంచిసేపు గణేష్ నిమజ్జనం కరెక్టే ఒప్పుకుంటాం, కానీ అన్ని గణేషుడి పాటలు, శివుడి పాటలు, భక్తి పాటలే పాడుతున్నాము. మరి కాస్త అప్పుడప్పుడు కొంచెం గ్యాప్లో సినిమా పాటలు కూడా ఒక 2-3 విందాం. చలో పాడేనా అన్న. కుమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు గాల కుమ్మ సాటున పాడే కోయిల కూ అంటూ నాతో ఉండాలా తెర్రారాల పొద్దుగాల అమ్మ ఒళ్ళో నేను రోజు గాల కుమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు గాల కుమ్మ సాటున పాడే కోయిల కూ అంటూ నాతో ఉండాలా. నైస్ నాన్న. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మమ్మీ నీకు నేర్పించింది ఒప్పుకుంటాను, మామూలుగా నాకు ఫలానా సింగర్ అంటే బాగా ఇంట్రెస్ట్, బాగా నేను ఇది చూసే ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా నేర్చుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాం కదా, నీకు అలా ఎవరు ఇన్స్పిరేషన్? అర్జిత్ సింగ్. అర్జిత్ సింగా? మరి అర్జిత్ సింగ్ పేరు చెప్పినప్పుడు అర్జిత్ సింగ్ పాట అడుగుతా, మరి పాడతావా? అంటే హిందీ పాటలు రావా? ఓన్లీ తెలుగు. అర్జిత్ సింగ్ సాంగ్స్ అయితే వినడం బాగా ఇష్టపడతావు అండ్ నీకు మంచి మోటివేషన్ అనిపించిందా? పోనీ ఏ పాటలు తెలుసు అర్జిత్ సింగ్వి? పాడకపోయినా పర్లేదు, మనకు తెలిసిన పాటలు ఉంటాయి కదా, అలా ఏవేవి తెలుసు? అర్జిత్ సింగ్ చాలా పాటలు ఉన్నాయి. సరేలే, పోనీలే, టక్కన అడిగితే ఎవరు గుర్తుకొస్తా చెప్పండి, దట్స్ ఓకే. చాలా పాటలు అయితే ఉన్నాయి. అర్జిత్ సింగ్ అయితే నీకు లైక్ అబ్బా పాడితే ఇన్లాగా పాడాలి, ఇన్లాగా పేరు తెచ్చుకోవాలని అనిపించింది నీకు. ఓకే, మరి శ్రేయస్ని అయితే అడిగేస్తాం, మరి మిగతా వాళ్ళని కూడా అడిగేసేద్దాం. వాళ్ళకు అంటే వాళ్ళ ఫేవరెట్ సింగర్ ఎవరు, వాళ్ళని ఎవరు ఇన్స్పైర్ చేశారు అని చెప్పేసి. ఫస్ట్ చిన్మయ్, నువ్వు చెప్పు, అసలు నీకు ఫేవరెట్ సింగర్ ఎవరు? శ్రేయా ఘోషల్ మ్యామ్ ఇష్టం. శ్రేయా ఘోషల్ ఇష్టమా? శ్రేయా ఘోషల్ అంటే తన కొంచెం స్మూత్గా ఉంటుంది, అఫ్కోర్స్ నీది కూడా స్మూత్గానే ఉంటుంది. సో నువ్వు కూడా ఆ రేంజ్కి వెళ్ళాలనుకుంటున్నావా? తన సాంగ్స్లో ఏవేవి ఇష్టం నీకు? తన సాంగ్స్లో మోహకే దాగే, ఓకే, సూసేకి, ప్రేమించే ప్రేమవా, చాలా. ఇంకా శ్రేయా ఘోషల్ యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్లో పాడుతుంది. అసలు మీరు అన్నట్టుగా ఎవరైనా సాంగ్స్ అంటే ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ తను చిన్నప్పటి నుంచి మీకు మళ్ళీ తను కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఇప్పటికీ పాడుతోంది. ఎంతమంది సింగర్స్ వచ్చినా కూడా తన ప్లేస్ తనదే. శ్రేయా ఘోషల్ అంటే అంతే, తన ప్లేస్ అంతే, తన సాంగ్ విన్నా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. చలో, మరి శ్రేయా ఘోషల్ ఫేవరెట్ సింగర్ అన్న, మరి శ్రేయా ఘోషల్ పాట పాడేస్తావా? ఒక పాడేసి. ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, నేనే అడిగా నన్ను నేనే నువ్వే
పుష్పిత